ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. అర్ధరాత్రి నుంచే బస్సులు దాదాపు 30కి పైగా డిమాండ్లో ఒక్క డిమాండ్ కూడా కమిటీ 3 నుంచి 4 వారాల గడువు అడుగుతుందని వాళ్ళు. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ, ఆ కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపినటువంటి చర్చలు నిన్న రాత్రి విఫలమయ్యాయి. ఎప్పుడైతే చర్చలు విఫలమైనాయో అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్ చేస్తున్నట్టు, సమ్మెలోకి దిగుతున్నట్లు కార్మికులు ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి కార్మికులు ఎవరు ఫస్ట్ షిఫ్ట్ నుంచే కార్మికులు ఎవరు డ్యూటీకి వెళ్ళట్లేదు. వాళ్ళంతా కలిపి నిరసన జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం జేబీఎస్ దగ్గర ఉన్నాం. జేబీఎస్ పికెట్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లే దాదాపు 30కి పైగా డిమాండ్లో ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించలేదని ప్రభుత్వం ఈ డిమాండ్ల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. కానీ ఆ కమిటీ 3 నుంచి 4 వారాల గడువు అడుగుతుందని వాళ్ళు కార్మికులు తెలుపుతా ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లతో తాత్కాలికంగా కొన్ని బస్సులను మాత్రం నడిపించే ప్రయత్నం చేస్తా ఉంది ఆర్టీసీ. సో నాయకులతో మాట్లాడదాం. వీళ్ళు సమ్మె ఎంతకాలం వరకు చేయొచ్చు, వీళ్ళ సమ్మెకి ఎట్లాంటి మద్దతు ఉంది అనే అంశాలు మనకు కార్మికులతో మాట్లాడి తెలుసుకుందాం. అన్నా, ఏంటి సమ్మె మొత్తం అర్ధరాత్రి నుంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కొన్ని వారాల గడువు అడిగింది కదా సమస్యలు పరిష్కరించడానికి. మీరు ఎందుకు ఎంత తొందరగా సమ్మెలోకి వచ్చారు? సమ్మె చేయాలి. ఈ రోజు ఇవ్వాలి సార్. 2025 ఇచ్చినాం. అది సమ్మె ఇచ్చిన డేట్ నుంచి 14 రోజుల తర్వాత 45 డేస్ లో సమ్మె చేయాలి. అప్పుడు 3 మెయిన్ కమిటీ ఇస్తామని ఇదే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పిలిపియడం జరిగింది. దానికి కన్వీనర్ గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదే విధంగా కూనంలేం సాంబశివరావు గారు, సీఎం గారికి అత్యంత ప్రియమైన ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారితో 3 మెయిన్ కమిటీ వేయడం జరిగింది. అది 1 year కింద జరిగింది. కమిటీ అంటేనే కాలయాపన. వాళ్ళకి విధి విధానాలు ఇవ్వలేదు, ఒక ఆఫీస్ ఇవ్వలేదు, అసలు కమిటీని ఒకనాడు కూడా చర్చలు చేయలేదు. కమిటీకి చైర్మన్ తెలియదు. ప్రభుత్వంలో కల్పని కూడా కమిటీ వేస్తున్నాడు. మహాలక్ష్మి ఇంప్లిమెంట్ చేయడానికి ఏ కమిటీ వేసినాం? రాత్రి మాకు చెప్పేసినాం మా అధికారులకు, మీరు రేపు పొద్దున్న నుంచి మహాలక్ష్మి సక్సెస్ చేయాలన్నారు. మహాలక్ష్మి సక్సెస్ చేసినాం. నీ అధికారులు పని చేస్తలేరా? మా కార్మికులు ఏం చదువుకోలేదు. 10th ఇంటర్ లేకుంటే మామూలుగా చిన్న చదువుకున్న వాళ్ళు ఉంటారు. మహాలక్ష్మి సక్సెస్ చేసినాం. దాని కమిటీ లేదు, చైర్మన్ లేదు. మీ దీనికి ప్రభుత్వం ఆల్రెడీ పోయిన గత ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ స్టార్ట్ చేసింది. గవర్నర్ గారు ఆమోద ముద్రేశారు. అపార్ట్మెంట్ డే అంటే ఈ రోజు నుంచి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఈ శాఖ ట్రెజర్ నుంచి జీతభత్యాలు ఇస్తాము. ఇప్పుడు మా కార్పొరేషన్ ఇస్తాం జీతాలు. అంతా రెడీ అయింది బిల్లు. కానీ ఏ శాఖ నుంచి ఇస్తారు? ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ అటాచ్ చేసి అన్నారు. అక్కడ అటెండర్ జీతము, ఒక క్లర్క్ జీతం మీద బేసిక్ చేసి జీతాలు ఇస్తున్నారు. 1,00,000 జీతాలు ఉన్నాయి అక్కడ. రిటైర్మెంట్ అయితే 30, ఇక్కడ 2,500 రిటైర్మెంట్ కార్మికుడికి. అక్కడ ₹1,00,000 వస్తున్నాయి, 25,000 30,000 వస్తున్నాయి. మాకు రిటైర్మెంట్ అయితే 2,500. ధనదీయనమైన పరిస్థితి ఉందంటే బిచ్చగలకన అధ్వానం. ఇక్కడ ఉన్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ చూడండి, అందరు అప్పులనే ఉన్నారు. కిరాయి ఇళ్ళల్లో ఇల్లు తీసుకున్నాడు కూడా లోన్ల మీదనే. మేము ఎక్కడ బతుకుతున్నాం? ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉన్నారు అని మంత్రి గారు చెప్తున్నారు. అతను ఉండొచ్చు, మంత్రి పదవి దొరికింది, పెద్ద మంత్రి. ఇది రవాణా శాఖ అంటే ఇప్పుడున్న శాఖలలో చాలా ముఖ్యమైనది. మంచి శాఖ దొరికింది, ఆయన ఎంజాయ్ ఉన్నాడు. కార్మికులు కష్టాలు ఉన్నారు. ఆయనకు 1 year కిందనే ఇచ్చిన సమ్మె నోటీసు. ఆ సమ్మె కాలయాపన అయింది, కమిటీ కాలయాపన. నిన్న వేసిన కమిటీ వికాస్ రాజ్ చైర్మన్, అదేవిధంగా మా ఆర్టీసీ ఎండీ గారు గౌరవనీయుల ఎండీ వైవి నాగిరెడ్డి గారు కన్వీనర్. అక్కడ చర్చలకు పిలిచారు. 4 o'clock వాళ్ళకి రెడీ ఉండని మాకు మెసేజ్ పెట్టారు. స్టేట్ కమిటీ వాళ్ళు అందరం పోయినాం. సెక్రటరియట్లో కూర్చుని 1.5 hour కూర్చున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని వికాస్ రాజ్ గారు అడగడం జరిగింది. 32 ప్రాబ్లమ్స్ సార్ ఇవి. మీరు దాంట్లో ఏం చేస్తారో చెప్పండి. మా అధికారులకు అంతా తెలుసు, మా ఎండీ గారికి తెలుసు మొత్తం. మీరు ఏం చేస్తారో చెప్పండి. అసలు మాకు అవగాహన లేదు, మాకు మధ్యాహ్నమే తెలిసింది కమిటీ చైర్మన్ వీళ్ళతో కమిటీ వేసిన అన్నట్టు అని చెప్పారు. మాకు కూడా అవగాహన లేదు, మాకు 4 వారాల టైం అన్నారు. ఇంతకుముందు వేసిన వాళ్ళకు అవగాహన ఉన్నది, వాళ్ళ చర్చలకు విలువలే, విధి విధానాలు ఆర్టీసీ అధికారులు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వలేం లేదు. ఆ కమిటీ కూడా అట్టెక్కింది. కమిటీ కాలయాపన ఉండదు, కమిటీలను నమ్మమని చెప్పడం జరిగింది. ఇది జరిగిన చర్చలల్లా వాళ్ళు మంత్రికి మాట్లాడారో లేకుంటే ముఖ్యమంత్రి మాట్లాడారో 4.5 గంటలు వేస్ట్ చేసారు. కానీ అక్కడ చర్చల ఫలితమే లేదు. ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్లో మిమ్మల్ని విలీనం చేయడానికి ప్రభుత్వంకు ఉన్న సమస్య ఏంటి? ఎందుకు విలీనం చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా ప్రభుత్వం అది అర్థం. మీరు ఒకసారి అడగండి, మీ విలేకరులు అడగండి. ప్రభుత్వం విలీనం చేయడానికి అన్ని అపార్ట్మెంట్ అయింది. గవర్నర్ గారు, ఆమె మహిళా మా గవర్నర్, ఆమె తమిళసైని బదనాం చేస్తే అప్పుడున్న ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళందరినీ ఎక్కడ ఏది బీజేపీ ఆఫీస్కి మేము పోవడం జరిగింది. వాళ్ళకి లింక్స్ ఉంటాయి కాబట్టి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆమె వచ్చి మాకు సంతకం పెట్టింది. గవర్నర్ మీద బదనాం వేసిరు, గవర్నర్ దగ్గర ధర్నా చేసిరు. మా ఆర్టీసీ కొన్ని సంఘాలు పోయినాయి,
టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పోయింది. ఆమె మహిళ ఉండి కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన అపార్ట్మెంట్ డేస్ సంతకం పెట్టింది. సంతకం పెట్టినాక 13 రోజులలో మేము ప్రభుత్వంలో కలుపుతామని చెప్పారు. వాళ్ళు ఎందుకు కలపరో తెలియదు. వాళ్ళు కల్పక ప్రభుత్వానికి మేము వ్యతిరేకం పనిచేసాం. కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. ఇదే ముఖ్యమంత్రి మా జేబీఎస్కి రావడం జరిగింది. కాకి షర్ట్ వేసుకొని ఇక్కడ ప్రచారం చేశాడు. నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నా, నా పార్టీ నా గవర్నమెంట్ ఏర్పడితే 24 గంటలలో మీకు ప్రభుత్వంలో కలుపుతున్నాడు. సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్కి ఇస్తా అని చెప్పారు. మేము వందలాది మంది స్వేచ్ఛందంగా ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియం పోయినాం. మీరు కావాలంటే మా అధికారులు అడగండి. ఆ రోజు అందరూ మేము లీవ్ చేసాం. ఆ ఆబ్సెంట్ కూడా ఇచ్చారు. మేము ఆ రోజు 9వ తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియం పోయినాం. అక్కడ ప్రకటన జరుగుతాం, అక్కడ జరగలేదు. 2.5 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తారు. ఈ కమిటీ కూడా కాలయాపన. వాళ్ళకే విధి విధానాలు లేదు. వాళ్ళ ఆఫీసర్స్ మాట్లాడుకుంటే మేము విన్నాం. అసలు ఏంది ఈ ప్రాబ్లం మనకెందుకు అన్నట్టు. వికాస్ రాజ్ గారికి ఉన్న ప్రాబ్లమ్సే చాలా. ఆయన మా ప్రాబ్లం ఏం చేస్తాడు, సాల్వ్ చేయలేడు. కాబట్టి డైరెక్ట్ మంత్రి గారిని చర్చలకు పిలవనండి. ఇప్పుడు 10:30కు గన్ పార్క్ కాడికి వెళ్తున్నాము. అక్కడ నుంచే ఏ రోజు కూడా ఏ పార్టీ మద్దతు అడగలేదు, ఏ ప్రజా సంఘాలను అడగలేదు. ఈరోజు మేము 10:30కు నుంచి ప్రతి పార్టీ ఆఫీస్కి పోయి మా ప్రాబ్లం చెప్తాం. ప్రజలకు కూడా అపీల్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్రజారావంలో ఎవరి దగ్గర ఉంది. ప్రజారావంలో కొద్ది రోజుల్లోనే మేఘా కృష్ణారెడ్డి గారికి జేబీఎం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే వాళ్ళ సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. హైర్ బస్సులు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నాయి. మనం తెచ్చుకుంది ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఆలోచిస్తున్నాం. ఇప్పుడున్న బస్సులలో ఈ ఈవీ బస్సులలో మన తెలంగాణ రాష్ట్రం వల్ల ఒక్క కార్మికుడు కూడా లేడు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మందికి కర్ణాటక వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీరు పోయి అడగండి. ఇక్కడ ఉన్న షాప్ల వాళ్ళ తెలంగాణ వాడు ఒక్కడున్నాడంటే నేను రిజైన్ చేస్తా. ఒక్క హోటల్ వాళ్ళు కానీ, నేను 27 సంవత్సరాలు ఇక్కడే పనిచేస్తున్నా, ఒక్క వ్యక్తి మనోడు ఉంటే అడగండి. జేబీఎస్ బస్ స్టాండ్లో కూడా అంత కర్ణాటక, మహారాష్ట్ర వీలే. ఇప్పుడున్న ఈ ప్రైవేట్ బస్సులలో మన తెలంగాణ బిడ్డ ఎవరు లేరు. మేము ప్రభుత్వం బోర్డు వల్ల రిక్రూట్మెంట్ చేయమన్నాం. ఇంతకుముందు బోర్డు ఉండే, బోర్డులో రిక్రూట్మెంట్ చేసిన కార్మికులు ఉంటారు. ఇప్పుడు బోర్డు లేదు, రిక్రూట్మెంట్ లేదు. వాళ్ళు ఒక లైసెన్స్ జిరాక్స్ పట్టుకొని వస్తున్నాడు. ఇక్కడ 400 మంది ఉన్నారు పైన. వాళ్ళకు రోజుకు 70 రూపాయల భోజనం, పొద్దున 70, సాయంత్రం 70, ఉదయం టిఫిన్ పెట్టుకుంటా నెల రోజుల నుంచి వాళ్ళకి మేపుతున్నారు. మాకు ఈ సమ్మెను ఫెయిల్ చేయాలి. ఆర్టీసీ కార్మికుల భయభ్రాంతులు చేయాలి. ఇప్పుడు మీరు సమ్మెలో ఉన్న కారణంగా కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తూ ఉన్నారు కదా, నిజంగా వాళ్ళకు శిక్షణ ఉందా, వాళ్ళకు డ్రైవింగ్ అనుభవం ఉందా? అంటే ప్రజల ప్రాణాలు రిస్క్లో పడతాయి. 110% మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మేము ట్రైనింగ్ ఉంటుంది, మాకు ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ ఉంటుంది, మాకు ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ డ్రైవర్ కండక్టర్ పనిచేస్తాడా, డ్రైవర్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. కళ్ళు, మా మూత్రపిండాలు, మా లెగ్స్, మా అన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. ఒక తల్లి కడుపులో పుట్టినట్టు ఒక రూమ్లో తీసుకెళ్తారు. దాంట్లో మొత్తం మా ఫోటోగ్రాఫ్ తీస్తారు. డ్రైవర్కు కళ్ళు ప్రతిదీ. ఇది 1 yearకి ఒకసారి మాకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ మెడికల్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి మళ్ళీ డ్యూటీలు ఇస్తాం. వాళ్ళకి మెడికల్ టెస్ట్ లేదు. మా దాంట్లో 165 సెంటీమీటర్లు ఉంటే డ్రైవర్ రిక్రూట్మెంట్ అవుతాడు, 163 ఉంటే కండక్టర్ అవుతాడు. ఇవి ఏం లేవు. వాళ్ళని చూడండి, ఒక రౌడీల లెక్క ఉన్నరాలు వాళ్ళని తీసుకొచ్చి డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తారు, ఎవరి దగ్గర టికెట్ ఇచ్చే అవసరం లేదు, ఫేరు ఒక టిమ్ ఇచ్చి 20 రూపాయలు ఫీడ్ చేసి ఎక్కడన్నా దిగని ఎక్కడన్నా ఎక్కని 20 రూపాయలు చేస్తారు. లాస్ ఎవరు జరుగుతుంది, ఇటు మా కార్పొరేషన్ జరుగుతుంది, అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఆ విధంగా చర్చలకు పిలవండి. ప్రజలకు రవాణా కల్పించేది ఆర్టీసీ కార్మికుడు మంచి రవాణా ఇస్తాడు. ట్రైనింగ్ ఉండదు కాబట్టి, కండక్టర్ ట్రైనింగ్ ఉంటుంది, డ్రైవర్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ అనేది ఉంటుంది. ఎక్కడైనా ఒకటి జరగచ్చు, కాదంటలేం. మా దగ్గర 0.1 ఉంటుంది. ఎందుకంటే మా ఆర్టీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆ విధంగా ఉంటుంది. చిన్న ప్రాబ్లం వస్తే డిపోస్ పేరు పెడతారు. డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా బిహేవియర్గా ఎవరితో మాట్లాడితే కూడా లోపల పనిష్మెంట్ ఇస్తారు, బస్సులు గడిపిస్తారు, చాలా ఇబ్బందులు చేస్తారు. కాబట్టి ఆ భయం గుర్తొస్తుంది మాకు. చాలా జాగ్రత్తగా బస్సు నడపాలి, జాగ్రత్తగా ప్రజలతో మేము మెయింటైన్ చేస్తాం. ప్రైవేట్ వాడు చేయడు. ఇప్పుడే మాకు తెలిసింది, జేబీఎం సంస్థ ఇంకొక బస్సు ఒక హన్మకొండలో కూడా యాక్సిడెంట్ జరిగిందట. అందుకోసం ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఈ ప్రైవేట్ ఆపరేటర్లు ఏదైతే చేస్తారో దానకుండా లక్షలాది రూపాయలు వాళ్ళు వసూలు చేసుకుంటారు. మీరు ఎవరికి టికెట్ ఇవ్వకండి, టికెట్ తీసుకోకండి. వాళ్ళ ప్రైవేట్ బస్సులు ఉంటే ఉచితంగానే ప్రయాణం చేయండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము బస్సులు 29 రకాల పాసులు ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? తెలంగాణ ప్రజలకు ఇస్తున్నాం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అదే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో మీరు పోండి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా కానీ అక్కడ ఆర్టీసీలు ఉండయి. ఆటో వాళ్ళు ఉంటారు, మీరు చూస్తారు స్టేజ్ పైన మళ్ళీ క్యాప్ పైన కూడా కూర్చుని పెడతాడు, టాప్ పైన కూర్చుని పెడతాడు బస్సులలో. ఇక్కడ టాప్ పైన కూర్చుని పెట్టారు, లోపల సీట్ల మీద సీట్లే కూడా స్టాండింగ్ అని ఉంటారు. కాబట్టి టికెట్కు రేట్ ఉంటుంది. అవి ఎవరు కండక్టర్ చేంజ్ చేయడానికి ఉండదు. అక్కడ ప్రైవేట్ వాళ్ళంతా వాళ్ళు ఇష్టం ఉన్న రేట్ పెట్టుకుంటారు. మీరు ఇక్కడ చూస్తుంటారు, పండుగలప్పుడు సీజన్ రేట్ అంటారు. ఇప్పుడు ఆంధ్రాకు పోయే రేట్లు ఈరోజు 400 ఉంటే పండుగలలో 800 చేస్తారు. ఆర్టీసీలో ఒకటే రేట్ ఉంటుంది. ఓన్లీ సిటీకి వెళ్ళి బస్సులకే ఆపరేటర్ని పెడతాం, అవి ఎంటీ వస్తుందని.
కాబట్టి మంచి రవాణా ఇచ్చేది ఆర్టీసీ. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఆర్టీసీ ఉండాలంటే మాకు మద్దతు ఇవ్వండి. ఈ ప్రైవేట్ సర్వీసులు ఎవరైనా వస్తే ప్రజలు అడ్డుకొని మాకు అదేవిధంగా విద్యార్థులకు ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేది. కాబట్టి మీరు ఈ బస్సులను అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.